హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. రీసెంట్గా నాకు కొన్ని మూవీస్ మీద వచ్చే రివ్యూస్ చాలామంది బార్బెల్ వీడియోస్ నాకైతే షేర్ చేశారు. నేను ఏదో ఈ వీడియో నా యొక్క ఫాలోవర్స్ కోసం, నా యొక్క కంటెంట్ కోసం నేను చేయను. ఎవరన్నా వీడియో పెడితే అది నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఫాలో కొట్టండి అని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ది టైం నేను అవి చెప్పను. నాకేదో బాగా నేను కష్టపడితే తప్ప ఆ వీడియో గురించి నన్ను ఫాలో చేయండి అని మాత్రం నేను చెప్పను. ఏదో ఒక నిమిషం వీడియో తీసేసి ఏదో రోత చెప్పేసి నన్ను ఫాలో అవ్వండి అని నేను ఎప్పుడూ చెప్పను. కాకపోతే నేను కొన్ని విషయాలకి రియాక్ట్ అయినప్పుడు కొంతమంది నాకు నెగిటివ్గా కామెంట్స్ పెడతారు కదా, దానికి నేను కొంతమందికి నేను సమాధానం అక్కడ కామెంట్స్లోనే చెప్తా. మళ్ళీ ఆ కామెంట్ని తీసుకొచ్చి నేను రీల్ చేసే అంత ఓపిక, టైము కూడా మనకు ఉండదు. మనకున్న వర్క్ ప్రెజరు, ఫ్యామిలీ ప్రెజరు, జాబ్ ప్రెజరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో నేను అవన్నీ పక్కన పెట్టేస్తాను. కానీ ఇప్పుడు బార్బెల్ చేసిన రోత వీడియో గురించి మాత్రం నేను రియాక్ట్ అవ్వకపోతే బాగోదు. అండ్ పూల చొక్క విషయంలో కూడా నాకు ఆయన మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది కాస్త నెగిటివ్ ఒపీనియన్ అయితే వచ్చేసింది. నేను వీళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం కంటే వీళ్ళని ఎందుకు ఇండస్ట్రీ ఇంతవరకు భరిస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. జనరల్గా వీళ్ళిద్దరితో కంపారిజన్ చేసుకుంటే సూపర్ రాజా అని చెప్పేసి ఈ మధ్యన సెల్ఫ్ డబ్బాతోటి మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా వాడుకొని సినిమా అయితే రిలీజ్ చేశాడు. అది మోటో వ్లాగ్ అనుకోండి, లేకపోతే ఏదో సంథింగ్ బైక్ మీద పెట్టేసి ఒక 1.5 hours కంటిన్యూగా షూట్ చేసేసి అది రిలీజ్ చేశాడు. వితౌట్ ఎనీ కట్టు, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, బ్లా 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 సొల్లంతా చెప్పాడు. అది మనం విన్నాము. ఎరుహోకుల్లాగా అందరూ వెళ్ళి సపోర్ట్ చేశారు. ఓకే, మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేటప్పటికీ మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సంథింగ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఎంతో కష్టపడ్డాడు, ఇండివిజువల్గా ప్రమోట్ చేశాడు అని. ఇది అంతా పక్కన పెడితే ఒక సినిమా తను అనుకున్నది 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ 2 సంవత్సరాల్లో 1 year ప్రమోషన్స్కే కష్టపడ్డాడు. సినిమాని థియేటర్లో రిలీజ్ చేశాడు. సంధ్య థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇలాంటి థియేటర్లో కూడా అతని బొమ్మ 1 day ఆడింది అంటే నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్ అని నేనైతే చెప్పగలను. దట్టు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్లోని అతని సినిమా వచ్చింది అంటే గ్రేట్ అప్లోజ్. అది ఎవరికి రాని అదృష్టం. అది ఎలా యూజ్ చేసుకున్నాడు ఏంటి, అసలు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు అవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ తీసిందాన్ని ప్రమోట్ చేశాడు, సినిమా రిలీజ్ చేయించుకున్నాడు. సో రిలీజ్ అయిన తర్వాత మరి దాన్ని మనం ఏం చేయలేం. అది బాగుందా బాగోపో ఇన్ కేస్ హిట్ కొట్టాడని అనుకో, ఆడిది వెళ్ళి చేయకండి అని చెప్తారు ఎవరన్నా సరే, రివ్యూర్స్ ఎవరైనా చెప్తే. బట్ ఆడు ఫెయిల్ అయ్యారు కాబట్టి అక్కడ ఆ పర్సన్ గురించి ఎవరు ఇప్పుడు పాజిటివ్గా చెప్పే యూజ్ కూడా లేదు. అండ్ అతనికి ఉన్న ఫాలోవర్స్ కూడా 1 by 1 తగ్గిపోతున్నారు. అండ్ ఇతని దాంట్లో నాకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ ఇతనికి సపోర్ట్ చేసి ఒక మూవీని డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేసి ఇతనుకున్న నెగిటివిటీలో తను కూడా ఒక పార్టిసిపేషన్ తీసుకున్నా సరే అతన్ని అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని కూడా వీడు ఫాలో అవ్వకుండా యాటిట్యూడ్ చూపించాడు. సో నాకు అదైతే గుద్దబులు పనిపించింది. అది ఆ మెంటాలిటీ ఉన్నంత వరకు సక్సెస్ అవ్వడం కష్టం. సో ఓకే, ఏదేమన్నా సరే సినిమాని 1 day రిలీజ్ చేశాడు, థియేటర్లో ఆడిచ్చాడు. ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఈ సినిమా కొన్ని పెద్ద థియేటర్లో కూడా వచ్చింది అంటే నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఈ బార్బెల్ గారిని అండ్ ఈ పూల చొక్కా అతన్ని, బార్బెల్ని, పూల చొక్కా అతన్ని అండ్ ఎవరైతే రివ్యూస్ ఉన్నారో నేను రివ్యూ చెప్తా. బట్ నాకేంటంటే బాగా నచ్చితే చెప్తా, కానీ నచ్చకపోతే అసలు రివ్యూ కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తీశారు. నా యొక్క నెగిటివిటీ రివ్యూ వలన మేబీ ఆ సినిమాకి ఏమైనా ఎంతో కొంత నష్టం వస్తుందేమో అని ఆలోచించి నేను కూడా మూవీ మేకర్ అవ్వాలని మూవీ మేకర్స్లో ఒక 0.01% నాదొక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో దాని మీద ఆలోచించి నేను ఆ సినిమాని నెగిటివ్ రివ్యూ చెప్పను. కానీ బాగుంటే మాత్రం సినిమాని ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తాను. సినిమాని బాగున్న దాన్ని కూడా బాగోలేదని చెప్తే ఎవరికైనా సరే కాలుద్ది. ఇప్పుడు వీళ్ళు హరిహర వీరమల్లు స్టోరీ బాగున్నా విఎఫ్ఎక్స్ బాగలేదు, డబ్బింగ్ బాగలేదు ఇవి చెప్పారు. ఇప్పుడు ఓజీ సినిమా 5 సంవత్సరాల నుంచి చూస్తున్న ఆకలి. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఎవరైతే ఉన్నారో ఆడియన్స్, అభిమానులు, ఈ వైబ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎవరికి చేత కాదు.
జనరల్గా ఏ సినిమా హీరోకైనా సరే స్టోరీ ఏంటి, డైలాగ్స్ ఏంటి, ఎలివేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి అవన్నీ చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి వింటేజ్ లుక్ ఏంటి, ఆడియన్స్ వైబ్ ఏంటి, ఆ థియేటర్లో ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా, ఆ వైబ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా, స్టోరీలో ఎంతవరకు ఆయన జస్టిఫికేషన్ చేశారు, ఆయన యాక్టింగ్ ఎంత బాగుంది, 100% స్క్రీన్ ప్రెజెన్స్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. స్టోరీ అనేది ఉన్నదా లేదా అని అంటే ఎంతకంటే స్టోరీ ఇంకేం కావాలరా నీకు? స్టోరీ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అన్నిటి పరంగా పోల్చుకుంటే సుజీత్ గారి డైరెక్షన్ కూడా ఉంది. ఈ పూల చొక్క అతనేంచో సుజీత్ గారి డైరెక్షన్ బాగాలేదంటాడు, వీళ్ళేంచోమో ఎంతసేపు కటారా పట్టుకొని తిప్పేస్తున్నాడు, అదే అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి అంటారు. వీళ్ళు సూపర్ రాజా దగ్గర కాలి గోటికి ఏకాక్ కూడా పనికిరారు అని నేను చెప్తున్నా. అరే భయ్యా నువ్వెందుకు భయ్యా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన 3 రోజుల తర్వాత చెప్తున్నావు అని అంటే, నాకు వీళ్ళ గురించి ఆలోచించే తీరిక లేక నేనైతే చెప్పలేదు. బట్ టైం దొరక్క నేను ఇప్పుడు వీళ్ళ రివ్యూస్ చూసిన తర్వాత నేను చెప్తున్నా. ఇప్పుడు సినిమా నేను సెకండ్ టైం చూశాను, మళ్ళీ థర్డ్ టైం ఆఫ్టర్ దసరా మేబీ కుదిరితే నేనైతే ఖచ్చితంగా థర్డ్ టైం కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నా యాజ్ ఏ పిఎస్పీకి అభిమానిగా. సో నాకు ఆ వైబ్ సెట్ అయింది. చాలామంది 90s కిడ్లు 65% పిఎస్పీకే వైబ్ని చూడడానికి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఇప్పటివరకు 90s కిడ్స్లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో నాకు తెలుసు. సో ఆయన వైబ్ అనేది అది చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రివ్యూస్ చెప్పి ఆ సినిమాని చెడగొట్టి థియేటర్కి ఆడియన్స్ని రానివ్వకుండా ఏదో వీళ్ళు యూట్యూబ్లో ఎర్నింగ్స్ సంపాదించుకోవడానికి తప్ప కానీ అది ఆడియన్స్గా మనం గుర్తించాలి. ఎలాంటి రోత వీడియోస్, రోత రివ్యూస్ అయితే చూడకండి. సినిమా 100% ఎఫర్ట్స్ తోటి వాళ్ళంత కష్టపడ్డారు. 5 సంవత్సరాల కష్టం అనేది ప్రతి ఫ్రేమ్, ఇప్పుడు ఒక నిమిషంలోని దగ్గర ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఉంటాయో ప్రతి షాటు, ప్రతి ఫ్రేము, ప్రతి డీటెయిల్డ్గా కూడా సుజీత్ డైరెక్షన్లో ఇచ్చి పడేశాడు. ఆఖరికి టైటిల్ కార్డు వచ్చేటప్పుడు కూడా కొత్తగా మళ్ళీ ఈ టైటిల్ కార్డుని ఎవ్వరూ యూజ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఆ టైటిల్ కార్డుని అలా డిజైన్ చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇది డిజైన్ చేశాము అని ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా టైటిల్ కార్డ్లో కూడా ఆయన ఎలివేషన్తో తగ్గట్టు చూపించాడంటే దట్ ఈస్ ద ఫ్యాన్ బాయ్ సుజీత్ డైరెక్షన్. ఇంకా మాస్ లెవెల్ అనమాట, మాస్ లెవెల్. అండ్ ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ గారిది లుక్లో చేంజ్ కానీ అండ్ బాడీ మాడ్యులేషన్లో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టింది అంటే ఆయన హెయిర్ కట్, ఆయన బాడీ మాడ్యులేషన్ అండ్ గెటప్, సెటప్, ఆఖరికి పర్సనాలిటీ కూడా, ఆయన షూటింగ్ కూడా చాలా వరకు డిలే చేసుకుంటూ వెళ్ళారు. అవన్నీ మనకు తెలిసిందే యాజ్ ఎ పొలిటీషియన్గా. కానీ ఇవన్నీ కూడా మ్యాచింగ్ ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఆయన వైబ్ని 100% వింటేజ్లకు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు 100% డైరెక్టర్గా చూపించారని అంటే అది అతని హార్డ్ వర్క్. అది హార్డ్ వర్క్ చేసేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి కూడా అర్థమవుతుంది. కానీ వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏంచేమో వ్యాంపైర్ సినిమా, లోకా సినిమాలో నాకైతే అది వ్యాంపైర్ స్టోరీ, ఓకే కొత్త స్టోరీ, చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి స్టోరీ వచ్చింది అని నచ్చింది. మలయాళం సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అవి ఇవి ఇలాంటివి నచ్చుతాయి. కానీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏ సినిమా కూడా వీళ్ళకి నచ్చదు, బొక్కలు ఎతుకుతారు. మీరేమైనా ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్తారా పేపర్లో పెన్నులు పట్టుకొని కూర్చొని రాసుకోవడానికి? అంతమంది ఆడియన్స్లోనే నువ్వు ఇన్ని ఫ్రేమ్స్ ఎలా చెక్ చేయగలుగుతున్నావు? ఇదే మాట మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి రిలీజ్ రోజే మీరు అక్కడ మాకు నచ్చలేదు అని ప్రెస్ ఎవరైతే ఉంటారో మీడియా మిత్రులు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడినా సరే గోపులు గులాబ్ జాములు అయిపోయి పాటికి. అలాగేం ఉండకుండా పేపర్ పెన్ను పట్టుకొని బుక్ పట్టుకొని ఒక గ్రీన్ స్క్రీన్ తీసుకొని ఫస్ట్ మీ యొక్క లైటింగ్ బ్యాక్గ్రౌండ్ బాగోదు, మీరేంచో సినిమా గురించి మాట్లాడతారు, అది చిరాకు. చెప్తున్నా కదా, సూపర్ రాజా దగ్గర కాలుగోటు కూడా మీరు పనికిరారు. నేను ఓపెన్గా ఫ్యాక్ట్ చెప్తున్నా. లేదు మీకు గొద్దలో దమ్ము ఉంది అంటే, జీలో బలుపు ఉంది అంటే మీరు వెళ్ళి ఇప్పటి వరకు వచ్చిన ఎర్నింగ్స్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి రా, ఎక్కువ అక్కర్లే ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. అది కూడా అందరికీ నచ్చాలి రే, అందరికీ నచ్చాలి. మళ్ళీ సూపర్ రాజాలాగా మీరు కూడా కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేయించగలగండి, చూపించండి, మీ జీలో ఉన్న బలుపుని చూపించండి. ఓకే, లేదు మీకు ఎలాగో సబ్స్క్రైబర్స్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించగలుగుతాయా లేదనేది కూడా మీరు చూపించండి. చేత అయిన పని ఏంటి అంటే పేపర్ పట్టుకోవడం, పెన్ పట్టుకోవడం, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు అక్కడ కూర్చొని రాసుకుంటారు అలాగనే స్క్రీన్ మీద కూర్చొని. అక్కడ వాళ్ళందరూ వైబ్ని ఎంజాయ్ చేస్తుంటే ఇటు పేపర్ పట్టుకుని కూర్చొని రాసుకుంటుంటే పెద్ద బుక్ పెన్ను. నేను ఈ బార్బర్ గారిది ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి వీడియో మధ్యాహ్నంకో లేకపోతే సాయంత్రం లోపు అదే రోజు వస్తుంది. కానీ వేరే ఏదైనా పెద్ద హీరోస్ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారిదనే కాదు పెద్ద హీరోస్ ఏదైనా సరే, పవన్ కళ్యాణ్ గారిది, ప్రభాస్ గారిది అండ్ ఎన్టీఆర్ గారిది అండ్ ఇలా ఎవరైతే
పెద్ద హీరోస్ అయితే ఉన్నారో వాళ్ళ సినిమాలు వచ్చేసరికి ఇమీడియట్గా వచ్చేస్తాయి. నార్మల్గా చిన్న హీరోది ఏదైనా ఉన్నది అంటే లేదా జస్ట్ మూవీ ఇంకా రిలీజ్ అయినా సరే అవి సాయంత్రం రాదు. వీళ్ళందరూ రివ్యూలు ఏదైతే చెప్తారో ఆ పేపర్లో పాయింట్ పట్టుకొని రాసుకొని నిలబడి చెప్పేస్తారు. ఇంకా రివ్యూ అనే పేరుతో రోత పుట్టిస్తాడు ఈ బార్బెల్ అయితే మాత్రం. నాకు చాలా చాలా చిరాకేస్తుంది. మరి ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు, ఆడియన్స్కి చిరాకు పుట్టించే ఇటువంటి రివ్యూర్స్ ఎందుకున్నారు అనేది నాకు కూడా ఇప్పటికి అర్థం కావట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? నేనైతే మాత్రం ఇది ఫాలోవర్స్ కోసం, ఫ్యాన్స్ కోసం నేను చేయట్లేదు. నావి ఇప్పటికే 3 ఛానల్ పోయినాయి. ఓకే, సో నాకు ఈ ఫాలోవర్స్, ఫ్యానిజం ఇవన్నీ అక్కర్లేదు. మోస్ట్ ది టైం నాకు ఇన్స్టాగ్రామ్లో నా యొక్క ఏదైతే వీడియోస్ ఎంతవరకు అయితే వెళ్తే అంతవరకే. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే యువర్ విష్. థ్యాంక్ యూ సో మచ్.